వరి సాగులో సాధక బాధకాలకు అంతులేదు. వ్యయం ఎక్కువ, లాభం తక్కువ. కౌలు రైతుకైతే కష్టం నష్టమే. కూలీల కొరత, నీటి ఇక్కట్లు ఈ పంటకు శాపాలుగా మారాయి. కూలీల కొరతను తీర్చేందుకు కొంతవరకు ఆధునిక పరికరాలు అక్కరకొస్తున్నాయి. అలానే నీటి అవసరాన్ని తగ్గించేందుకు సాంకేతిక పరిజ్ఞానం అన్నదాతకు అండగా ఉంది. పూర్వం వర్షాలు తక్కువగా ఉన్న సమయంలో మన రైతులు వరిని వెదజల్లి సాగు చేసేవారు. ఈ పద్ధతే ఇటీవల కొత్త రూపును సంతరించుకుని మెట్టవరిగా, ఆరుతడి వరిగా ప్రాచుర్యంలోకొచ్చింది. వరిని వరుసల్లో వెదబెట్టి నీరొచ్చాక ఈ పొలాలను మాగాణిగా మార్చుకుని లేదా ఆరుతడులిచ్చి సాధారణ వరికి ధీటుగా దిగుబడులను అందిపుచ్చుకుంటున్నారు. ఈ పద్ధతిలో సాగు వల్ల రైతుకు కలిసొచ్చే అంశాలు రెండు. ఒకటి, నారు పెంపకం, నాట్ల ఖర్చులు తగ్గడం. రెండోది, సకాలంలో వరి సాగు చేపట్టే అవకాశం. నీరొచ్చి నారు పెంచి నాటు వేసి ఈలోగా సమయం మించిపోయి అటు ఖరీఫ్ ఇటు రబీ 2 పంటలు ఆలస్యమై ఒక్కోసారి ఒక పంటకే పరిమితమై ఖర్చులు పెరిగి దిగుబడులు కృంగి అన్నిందాల నష్టాల పాలవుతున్న అన్నదాతకు ఆరుతడి వరి సాగు నిజంగా వరమనే చెప్పాలి. మరి నేరుగా పొడిదుక్కిలో వరుసల్లో విత్తుకునే ఈ ఆరుతడి వరి సాగును సఫలం చేసుకోవాలంటే రైతులు పాటించాల్సిన మెళకువలేమిటి? ఖరీఫ్కు సమాయత్తమవుతున్న రైతులకు సూచనలిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ రఘురామిరెడ్డి. మెట్టవరి సాగు అనేది బాగా ప్రాచుర్యం పొందుతున్నది. ఈ మొదట్లో మనకు పడేటువంటి వర్షాలు జూన్లో కానీ జూలైలో కానీ పడేటువంటి వర్షాలను సద్వినియోగం చేసుకొని వరి పంటను మనం ముందుగా సాగు చేసుకోవడానికి ఈ మెట్టవరి పద్ధతి అనేది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎక్కడైతే కొంచెం మధ్యస్థ నుంచి నల్ల నీళ్ళు అయితే ఎక్కడ ఉన్నాయో ఆ ప్రాంతం లోపల ఈ వరిని ఆరుతడి పంటగా సాగు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇసుక భూముల్లో కానీ తేలిక భూముల్లో కానీ ఈ మెట్టవరి సాగు చేసుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే నీరు పెట్టినప్పుడు మొత్తం కిందికి ఇంకిపోతుంది కాబట్టి వారికి అటువంటి నీళ్ళల్లో మాత్రం కొంచెం సమస్యగా ఉంటుంది. దీంట్లో రకాల విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఆయా ప్రాంతాల లోపల సాధారణంగా రైతులు ఏ రకాలనైతే సాగు చేస్తూ ఉంటారో ఆ పంటకాల పరిమితిని బట్టి కానీ విత్తే సమయాన్ని బట్టి ఆ రకాలను వేసుకున్నట్లయితే ఈ మెట్టవరి పద్ధతిలో కూడా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. అయితే మెట్టవరి పద్ధతిలో ఏంటంటే మామూలుగా నాటు వరిలో రైతాంగం సాధారణంగా ఎకరానికి 20 కిలోల వరకు విత్తనం వాడుతూ ఉంటారు. ఈ మెట్టవరి పద్ధతిలో చాలామంది రైతులు 10 నుంచి 12 కిలోలు లోపలనే ఉపయోగించుకొని కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఈ పద్ధతిలో ఏంటంటే వేసవిలో మనం 1-2 సార్లు బాగా దుక్కులు దున్నుకొని కలుపు లేకుండా పొలాన్ని చేసుకొని దాని తర్వాత నేలంతా కూడా బాగా చదనుగా చేసుకోవాలి. ఇది చేసిన తర్వాత మనకు తొలకరి వర్షాలు పడిన వెంటనే మనము నాగలను ఉపయోగించి కానీ లేదా ట్రాక్టర్లను ఉపయోగించి కానీ ట్రాక్టర్ కల్టివేటర్ల అంటే మన కల్టివేటర్ ద్వారా కానీ లేదా సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ ద్వారా కానీ వరి పంటను కూడా మనం విత్తుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మనం నాట్లు వేసినప్పటి నుంచి కానీ లేదా విత్తనం వేసినప్పటి నుంచి కూడా చిరుపొట్ట దశ వరకు మనం నీరు ఎంత తక్కువగా ఎంత పల్చగా లేదా అవసరం మేరకు పెట్టినప్పుడే మనకు దిగుబడులు అనేది ఎక్కువ వస్తాయని చెప్పి రైతాంగం గుర్తుంచుకోవాలి. ఈ నేరుగా విత్తుకునే పద్ధతి మనం సాగు చేయడం వల్ల ఏంటంటే ఎకరానికి మనకు 3,000 నుంచి 4,000 వరకు కూడా మనకు ఖర్చులు అనేది ఆదా అవుతాయి. కానీ మెట్టవరి సాగు చేసుకున్నప్పుడు ఏంటంటే మనం వెంటనే రెండో పంటను మనం దున్నుకొని వెంటనే రెండో పంట వేసుకోవడానికి సమయం అనేది వేస్ట్ కాకుండా కూడా రెండో పంట తొందరగా సాగు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సీడ్ డ్రిల్తో వరి విత్తుకున్నప్పుడు వరుసల మధ్య 25 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 5 నుంచి 10 సెంటీమీటర్ల దూరం పెట్టుకోవాలి. దీనివల్ల మొక్కలు ఏపుగా పెరిగి అధిక పిలకలు పెడతాయి. సీడ్ డ్రిల్తో ఎకరా పొలాన్ని గంట నుంచి గంటంబావు సమయంలో విత్తుకోవచ్చు. విత్తనంతో పాటే ఎరువులను వేసుకునే వీలుంటుంది. విత్తిన తర్వాత కలుపు రాకుండా ఎకరాకు 1 లీటరు పెండిమిథాలిన్ లేదా 80 నుంచి 120 గ్రాముల పైరజోసల్ఫరాన్ ఇథైల్ మందును 200 లీటర్ల నీటికి కలిపి విత్తిన 48 గంటల్లోగా పిచికారీ చేసుకోవాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల సమయంలో కలుపు నివారణకు గాను బిస్పైరిబాక్ సోడియం 100 నుంచి 120 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.